Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinanna University, Rajahmundry. Now we are discussing about the third BSc 6th semester syllabus cluster, botany cluster A3 paper. Pharmacognizant phytochemistry. In that fourth unit topic, in that biosynthesis of alkalides. This is the third chapter, biosynthesis of alkalides. అంటే ఆల్కలైడ్స్ ఏ విధంగా ఏర్పడతాయి, తయారవుతాయి, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ గురించి ఇది ఎస్ఏ క్వశ్చన్ అనమాట. ఎగ్జామినేషన్లో ఎస్ఏ క్వశ్చన్ అడగడం జరిగింది మీకు. ఫోర్త్ యూనిట్ నుంచి మనకి ఇది ఎస్ఏ క్వశ్చన్లో కనబడుతుంది అనమాట. అంటే హౌ టు బయోసిన్సిస్ ద ఆల్కలైడ్స్ ఏ విధంగా ఏర్పడతాయి అంటే మనకి ఎమినో యాసిడ్సే కదా బేసిక్. ఎమినో యాసిడ్స్ నుంచి మనకి ఆల్కలైడ్స్ అనేటటువంటివి ఫార్మేషన్ జరుగుతాయి. ఏ ఎమినో యాసిడ్ నుంచి ఏ ఆల్కలైడ్ ఫార్మేషన్ జరుగుతుంది అనే దాని గురించి ఇక్కడ చిన్నగా ఒక 4-5 ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ద బయోసిన్సిస్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఆల్కలైడ్స్ has now been investigated to some extent using precursors labeled with radioactive atoms. అంటే ఏ ఎమినో యాసిడ్ నుంచి ఏ కాంపౌండ్ ఏర్పడింది అంటే రేడియోయాక్టివిటీ సబ్స్టెన్స్ని ఆ ఎమినో యాసిడ్లో ఉండేటటువంటి స్ట్రక్చర్కి యాడ్ చేయడం ద్వారా మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. వెరీ లిటిల్ వర్క్ హ్యాస్ హౌఎవర్ బీన్ పబ్లిష్డ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఎంజైమాలజీ ఆఫ్ ఆల్కలైడ్ బయోసింథసిస్. Some of exceptions being in studies of ergot and amarylase alkalides. అంటే ఇవి తయారు చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుందంట, ఎక్సెప్ట్ ఎర్గాట్ అండ్ అమరిలిడేసి ఆల్కలైడ్స్. అంటే ఎలాగంటే ద బయోసిన్సిస్ పాత్వేస్ ఆఫ్ ఫార్మకాగ్నోస్టికల్లీ ఇంపార్టెంట్ ఆల్కలైడ్స్. అంటే మనకి ఇక్కడ కొన్ని ఆల్కలైడ్స్కి ఎగ్జాంపుల్ అంటే ఎలాగ ప్రొడక్షన్ జరుగుతుంది అనే దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఆర్నిథిన్ డెరివేటివ్స్. L-arnithine is a non-protein amino acid అంటే వితౌట్ ప్రోటీన్ పార్ట్ ఫార్మింగ్ ఏ పార్ట్ ఆఫ్ యూరియా సైకిల్ ఇన్ యానిమల్స్. అంటే యూరియా సైకిల్లో మనకి ఏర్పడుతుంది అనమాట యానిమల్స్ లోపల. Where it is produced from L-arginine in a reaction catalyzed by the enzyme organize. In plants, it is formed mainly from L-glutamate. Ornithine contains both alpha and beta amino groups, and it is the nitrogen from the former group which is incorporated into alkaloid structure along with the carbon chain, except for the carboxyl group. The ornithine supplies the C4N. అంటే మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఆల్కలైడ్ ఉంటుంది కదా, దానిలో మనకి C4N బిల్డింగ్ బ్లాక్ అనేటటువంటిది ఆర్నిథిన్ నుంచి మనకు రావడం జరుగుతుంది అనమాట టు ద ఆల్కలైడ్. ఇక్కడ ఏంటంటే మనకి యానిమల్స్ లోపల ఎల్ ఆర్నిథిన్ ఎలా వస్తుందంటే యూరియా సైకిల్ అంటే యూరియాకి సంబంధించినటువంటి సైకిల్ ఉంటుంది కదా, దానిలోని మనకి ఎల్ ఆర్జినిన్ అనేటటువంటి దాని నుంచి మనకి ఎల్ ఆర్నిథిన్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అదే ప్లాంట్స్లో అయితే ఎల్ గ్లూటమేట్ అనేటటువంటి ఎమినో యాసిడ్ దగ్గర నుంచి ఇది ఏర్పడుతుంది ఆర్నిథిన్ అనేటువంటిది. ఈ ఆర్నిథిన్లో ఆల్ఫా బీటా అదే డెల్టా అండ్ ఆల్ఫా ఎమినో గ్రూప్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. అంటే ఏంటి మనకి ఇక్కడ ఈ ఆర్నిథిన్లో నుంచి మనకి కార్బాక్సిల్ గ్రూప్ ఉంది కదా, C4N అనేటటువంటి బిల్డింగ్ బ్లాక్ మన ఆల్కలైడ్లో ఉండేటటువంటి కాంపౌండ్ ఏర్పడడానికి అంటే ఆల్కలైడ్లో ఉండేటటువంటి C4N అనేటటువంటి కాంపౌండ్ ఆర్నిథిన్ నుంచి వస్తుంది కాబట్టి ప్రిన్సిపల్లీ యాజ్ ద పైరులిడిన్ రింగ్ సిస్టమ్ బట్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద ట్రోఫిన్ ఆల్కలైడ్స్. ట్రోపేన్ అనేటటువంటి ఆల్కలైడ్స్ మనకి ఎట్రోపా బెల్లడోనా అని చెప్పేసి ఒక ప్లాంట్ ఉంటుంది, మేబీ దాంట్లో ఉండేటటువంటి ఆల్కలైడ్ అయి ఉండొచ్చు ఇది. Ornithine is a precursor of the cyclic pyrrolidins.
that occur in the alkaloids of tobacco. అంటే టొబాకో లోపల ఉండేటటువంటి ఆల్కలైడ్ ఏంటి? నికోటిన్, నాన్ నికోటిన్. అంటే నికోటిన్, నాన్ నికోటిన్ అనేటటువంటి ఆల్కలైడ్స్ టొబాకో ప్లాంట్లో ఉంటాయి. అందులో ఆర్నిథిన్ నుంచి ఈ కాంపౌండ్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. ఇక్కడ మీకు పైరోలిడిన్ రింగ్ అంటే మనకి ఆల్కలైడ్లో ఉండేటటువంటి పైరోలిడిన్ రింగ్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ ఇన్ సోల్నేస్ ఫ్యామిలీ, టొబాకో ప్లాంట్ సోల్నేస్ ఫ్యామిలీకి సంబంధించిందే కదా. మోస్ట్ ఆఫ్ ద టొబాకో ఆల్కలైడ్స్ హ్యావ్ నికోటిన్ యాజ్ ద స్టార్టింగ్ కాంపౌండ్. ఫ్యూ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద బయోసిన్స్ ఆఫ్ ట్రోపెన్. అంటే ట్రోపెన్ అనేటటువంటి కాంపౌండ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మధ్యలో ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి కొన్ని. మనకి ఇక బయోసిన్సిస్ ఆఫ్ ట్రోపెన్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మనకి స్టార్టింగ్ కాంపౌండ్ ఆఫ్ దిస్ సింథసిస్ అంటే ట్రోపెన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడడానికి మనకి ఆర్నిథిన్ అండ్ మిథైల్ ఆర్నిథిన్ ఈజ్ ద ఫస్ట్ ఇంటర్మీడియట్. అంటే మనకి స్టార్టింగ్ కాంపౌండ్ ఏమో ఆర్నిథిన్, మధ్యలో మిథైల్ ఆర్నిథిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. అంటే ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అది. అంటే డైరెక్ట్గా మనకు కావాల్సినటువంటి కాంపౌండ్ ఫార్మేషను జరగదన్నమాట. అంటే ట్రోఫిన్ ఏర్పడాలంటే ఇది ట్రోఫిన్ ఏర్పడేటటువంటి ప్రాసెస్ మనకి మొత్తం ట్రోఫిన్ ఏర్పడేటటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్ లోపల చూడండి ఆర్నిథిన్ దాన్ని మిథైలేషన్ ప్రాసెస్ చేయడం ద్వారా అంటే ట్రోఫిన్ని ఇక్కడ ఆర్నిథిన్ని మిథైలేషన్ ప్రాసెస్ చేయడం ద్వారా మనకి ఎన్ మిథైల్ ఆర్నిథిన్ అనేటటువంటి కాంపౌండ్ వస్తుంది. ఈ ఎన్ మిథైల్ ఆర్నిథిన్ అనేటువంటి డీకార్బాక్సిలేషన్ ప్రాసెస్ జరగడం ద్వారా ఎన్ మిథైల్ పుట్రిసిన్ అనేటటువంటి కాంపౌండ్ మళ్ళీ ఆక్సిడేషన్ జరపడం ద్వారా 4-మిథైల్ ఎమినోబ్యూటనైల్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడి అది సాల్ట్ ఫార్మేషన్ చేస్తుంది. అంటే ఎన్ మిథైల్ డెల్టా పైరిలినియం సాల్ట్ ఫార్మేషన్ చేసి అది కాస్త ఎసిటోఎస్టిక్ యాసిడ్ తోటి ట్రీట్ చేయడం ద్వారా హైగ్రీన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడి డీహైడ్రోజనేషన్ ప్రాసెస్ చేయడం ద్వారా ఆల్డోల్ కండెన్సేషన్ అంటే డీహైడ్రేషన్ ప్రాసెస్ చేసి వచ్చినటువంటి కాంపౌండ్కి ఆల్డోల్ అంటే కండెన్సేషన్ చేయడం ద్వారా ట్రోపోనిన్ అంటే ట్రోపియోనిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. అది రిడక్షన్ ప్రాసెస్ జరిగి ట్రోపెన్ అనేటటువంటి కాంపౌండ్. అంటే దిస్ ఇస్ ద లాంగ్ ప్రాసెస్. ఆర్నిథిన్ నుంచి ట్రోపెన్ అనేది ఏర్పడడానికి మనకి ఇంటర్మీడియట్గా మధ్యలో ఎన్ మిథైల్ ఆర్నిథిన్ అనేటటువంటిది ఏర్పడింది. దాని నుంచి మనకి ఫైనలైజ్గా ట్రోపిన్ అనేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ జరిగిందనమాట. అంటే ఇది పాత్వే అది ఏ విధంగా ఏర్పడుతుంది అని దానికి సంబంధించి అనమాట. అంటే ఆర్నిథిన్ నుంచి ట్రోపిన్ ఏర్పడడానికి మధ్యలో ఎన్ని ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ ఉన్నాయో చూడండి. అంటే మిథైల్ కాంపౌండ్స్ ఉన్నాయి అన్నీ కూడా. అందుకే మిథైల్ ఆర్నిథిన్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్మీడియట్ అన్నాం. దాని తర్వాత ఎన్ మిథైల్, తర్వాత ఎన్ మిథైల్ ప్యూట్రిసిన్ నుంచి 4-మిథైల్ ఎమినోబ్యూటనాల్ అనేటువంటి తర్వాత ఎన్ మిథైల్ డెల్టా పైరినోనియం సాల్ట్ ఏర్పడి హైగ్రీన్ తర్వాత ట్రోపినోన్ అనేటువంటిది ఏర్పడి ఫైనల్గా ట్రోపిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది అనమాట. అంటే ఆర్నిథిన్లో ఉండేటటువంటి C4N అనేటటువంటి బిల్డింగ్ బ్లాకు మనకి ట్రోఫిన్ అనేటటువంటి దానిలోనికి రీచ్ అవుతుంది అనమాట. దాని ద్వారా మనకు ఆల్కలైడ్ ఫార్మేషన్ జరగడం జరుగుతుంది. అలాగే లైసిన్ డెరివేటివ్స్ అంటే బయోసింథసిస్ ఆఫ్ ద ట్రోపిన్కి సంబంధించి ఇది. అలాగే లైసిన్ నుంచి ఏర్పడేటటువంటి ఆల్కలైడ్స్ అంటే లైసిన్ డెరివేటివ్స్ అంటాం. అంటే ఎల్ లైసిన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ ఉంది కదా మనకి, దట్ ఈస్ ద హోమోలాగ్ ఆఫ్ ఎల్ ఆర్నిథిన్. అంటే మనం ఏమంటాము ట్విన్స్ లాగా ఉంటాయని చెప్పేసి అంటాం కదా, అంటే ఇంచుమించుకు ఒకేలాంటి స్ట్రక్చర్స్ కలిగి ఉండడం అనమాట. అండ్ ఇట్ టూ ఫంక్షన్స్ అండ్ యాజ్ అన్ ఆల్కలైడ్ ప్రికాసెస్ యూజింగ్ ద పాత్వేస్ ఆఫ్ ఎనలాగస్ టు దోస్ noted for ornithine. The extra methylene group in lysine means
దిస్ ఎమినో యాసిడ్ పార్టిసిపేట్స్ అంటే ఎందులో పార్టిసిపేట్స్ అంటే the amino acid participates in the process of production of the compound. అంటే ఎల్ఐసిన్ నుంచి ఏర్పడేటటువంటి డెరివేటివ్ కాంపౌండ్ ఏంటి మనకి ఇక్కడ అనుకుంటే సూడో పెలిటైన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. పెలిటైన్ అలాగే సూడో పెలిటైన్ అంటే ఫార్మింగ్ 6 మెంబర్డ్ పైపెరిడిన్ రింగ్స్. జస్ట్ ఏ ఆర్నిథిన్ ప్రొవైడెడ్ 5 మెంబర్డ్ పైరోలిన్ రింగ్స్. ఆర్నిథిన్ లోపల అంట 5 మెంబర్ అంటే C5 కార్బన్ ఉండేటటువంటిది అనుకుంటాను. పైరోలోడిన్ రింగ్స్ ఉంటాయంటే 5 మెంబర్డ్ పైరోలోడిన్ రింగ్స్ ఉంటాయి ఆర్నిథిన్ లోపల. మనకు ఏర్పడేటటువంటి వాటిలో అయితే 6 మెంబర్డ్ రింగ్స్ ఉంటాయి. యాజ్ విత్ ఆర్నిథిన్ ద కార్బాక్సిల్ గ్రూప్ ఈజ్ లాస్ట్ అంటే ఒక కార్బాక్సిల్ గ్రూప్ లాస్ అవ్వడం ద్వారా 5 నుంచి 6 అంటే 6 అనేది 5. ద ఎమినో నైట్రోజన్ రాదర్ దాన్ ద ఆల్ఫా ఎమినో యాసిడ్ నైట్రోజన్ ఈజ్ రిటైన్డ్. ఎప్సిలాన్ కాస్త పోయి ఆల్ఫాకి వస్తుందన్నమాట. అండ్ లైసిన్ ద సప్లైస్ ద C5 అండ్ బిల్డింగ్ బ్లాక్. ఇక్కడ మనకి ఇందాకేమో ఆర్నిథిన్ C4 అండ్ బిల్డింగ్ బ్లాక్ని సప్లై చేసింది ఆల్కలైడ్కి. ఇక్కడ వచ్చి C5N లైసిన్లో నుంచి C5N అనేటటువంటి బిల్డింగ్ బ్లాక్ వస్తుందన్నమాట. లైసిన్ ఈజ్ ద ప్రికాసర్స్ ఫర్ ద పైపెరిడిన్. పైపెరిడిన్ ఫార్మ్స్ ద బేసిక్ స్కెలిటన్ ఫర్ న్యూమరస్ ఆల్కలైడ్స్. పైపెరిడిన్ అనేటటువంటిది ఇక్కడ మనకి ఇంటర్మీడియట్గా వచ్చేటటువంటి కాంపౌండ్. ఇక్కడ డెల్టా పైపెరిడిన్ అనేటువంటిది వచ్చింది కదా ఎల్ఐసిన్ నుంచి. ఆ పైపెరిడిన్ 6 మెంబర్డ్ రింగ్ మనకి. ఆర్నిథాల్ అనేది 5 మెంబర్డ్ పైరోల్ రింగ్ అన్నాం. ఇక్కడ లైసిన్ అనేటటువంటిది పైపెరిడిన్ ఫార్మేషన్ చేసి పైపెరిడిన్ ఫర్ ద బేసిక్ స్కెలిటన్ ఫర్ ద న్యూమరస్ ఆల్కలైడ్స్. లైసిన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బయోజెన్సిస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద బిట్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ల్యూపిన్, ల్యూపినిన్, ల్యూపనైన్, ఎనబేసిన్, పెలిటరైన్ అంటే ఇవన్నీ ఫార్మేషన్, ఇవన్నీ కూడా ఆల్కలైడ్స్. ఈ ఆల్కలైడ్స్ ఫార్మేషన్ చేయడానికి బేసిక్ వచ్చి ఇదన్నమాట లైసిన్ మనకి. సమ్ అదర్ ఆల్కలైడ్ కాంపౌండ్స్ అలాగే లైకోపోడియం ప్లాంట్ మనకి టెరిడోఫైట్ మెంబర్స్. ఏ సబ్స్టెన్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద లైకోపోడియం స్పీసీస్. లైకోపోడియన్ అనేటటువంటిది ఏర్పడుతుంది యాజ్ బిలాంగ్స్ టు దిస్ గ్రూప్. అంటే మనకి టెరిడోఫైట్లో కూడా కొన్ని లైకోపోడియం ప్లాంట్ లోపల సమ్ ఆఫ్ ఆల్కలైడ్స్ ఉన్నట్టున్నాయి. అంటే మనకు అవన్నీ సంగతి పక్కన ఎలా పెట్టినా ఇక్కడ మనకి ఎల్ లైసిన్ అన్నాం కదా. ఈ లైసిన్ అనేటటువంటి కాంపౌండ్ ఇక్కడ మనకి 5 కార్బన్ స్ట్రక్చరే ఉంది. C5N అక్కడ ఎమినో గ్రూప్స్ ఉన్నాయి కదా. C5N పూర్తిగా లేదు మనకి ఇక్కడ. కెడవెరిన్ అనేటటువంటి కాంపౌండ్ కింద ఏర్పడి అది కాస్త పైపెరిడిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. ఈ పైపెరిడిన్ అనేటటువంటిది S2SL కోయేతో కంబైండ్ అవ్వడం ద్వారా మనకు కావాల్సినటువంటి పెలిటరైన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. ఇది ఆల్కలైడ్ అనమాట. పెలిటరైన్ అనేటటువంటిది ఇది మిథైలేషన్ జరిగి N-మిథైల్ పెలిటరైన్ ఏర్పడి దాని నుంచి సూడో పెలిటరైన్ అనేటటువంటి కాంపౌండ్. అంటే పెలిటరైన్, సూడో పెలిటరైన్ ఇవి రెండు కూడా మనకి ఆల్కలైడ్స్. ఎల్ఐసిన్ నుంచి ఏర్పడేటటువంటి ఆల్కలైడ్స్ కింద ఎగ్జాంపుల్ కింద మనం మెన్షన్ చేసుకోవచ్చు దీన్ని. అంటే మీకు ఎమినో యాసిడ్స్ నుంచి ఆల్కలైడ్స్ ఏర్పడతాయి అంటే మనం 3rd యూనిట్ లోపల షిగ్మిక్ పాత్వే లోపల ఎమినో యాసిడ్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ ఎమినో యాసిడ్స్ నుంచి మనకి ఆల్కలైడ్స్ ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. ఇంటర్లింక్డ్ ఇది. అంటే ఇక్కడ లైసిన్ అనేటటువంటిది ఫస్ట్ పైపెరిడిన్ ఫార్మేషన్ చేసి ఆ పైపెరిడిన్ అనేటటువంటిది బేసిక్ స్కెలిటన్ కాబట్టి అది నెంబర్ ఆఫ్ లైసిన్ నుంచి మనకి నెంబర్ ఆఫ్ ఆల్కలైడ్స్ ఫార్మేషన్ జరుగుతాయి. ల్యూపిన్, ల్యూపినిన్, అలాగే ల్యూపనైన్, ఎనబైసిన్, అది పెలిటరైన్ ఇవన్నీ కూడా మనకి లైసిన్ నుంచి ఏర్పడేటటువంటి కాంపౌండ్స్ అన్నాం. మీరు ఇవన్నీ రాసిన రాయకపోయినా జస్ట్ కనీసం ఎల్ఐసిన్ నుంచి
మనకి డెల్టా పైపరిడిన్ ఏర్పడి డెల్టా పైపరిడిన్ నుంచి పెల్టరైన్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ పెల్టరైన్ నుంచి సూడో పెల్టరైన్ ఏర్పడుతుంది అని చెప్పేసి మెన్షన్ చేసి డైరెక్ట్గా రాసేయచ్చు. అంటే షార్ట్ కట్ ఫామ్. అంటే మేము మామూలుగా అంటే జనరల్గా ఎలాగ ఏ కాంపౌండ్ నుంచి ఏ కాంపౌండ్ ఏర్పడుతుంది అని చెప్పేసి లెంతీగా చెప్తాము. మీరు షార్ట్ కట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఫీనైల్ ఎలనిన్ డెరివేటివ్స్. ఫీనైల్ ఎలనిన్ అనేటటువంటి కాంపౌండ్ అంటే మనకి ఇది ఎమినో యాసిడ్. ఈ ఎమినో యాసిడ్ నుంచి ఏర్పడేటటువంటి కాంపౌండ్స్ అంటే ఆల్కలైడ్స్. మన ఇక్కడ ఎగ్జాంపుల్ ఎఫిడ్రైన్ కాంపౌండ్ ఫార్మేషన్ గురించి మీకు పాత్వే చూపించామన్నమాట. ఎల్ఫెనలైన్ నుంచి మనకి ఎఫిడ్రైన్ అనేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్, అలాగే సూడో ఎఫిడ్రైన్ అనేటటువంటిది ఏర్పడడం. దీనికి సంబంధించి ప్రాసెస్ ద aromatic amino acid L-tyrosine is common extremely important precursors of the alkaloids L-phenylalanine. L-phenylalanine ఇక్కడ కొంచెం ఎండింగ్ పార్ట్ కలిపి అటు ఇటు కలిపి రాయడం వల్ల ఫినైల్ ఎలనిన్ ఈజ్ లెస్ ఫ్రీక్వెంట్లీ యూటిలైజ్డ్ అండ్ యూజువల్లీ ఇట్ కంట్రిబ్యూట్స్ ఓన్లీ కార్బన్ ఆటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ C6C3 C2C అంటే C6C2 ఆర్ C6C1 యూనిట్స్. అంటే ఫినైల్ ఎలనిన్ నుంచి మనకి కార్బన్ ఆటమ్స్ అనేటటువంటి వస్తాయి వితౌట్ ప్రొవైడింగ్ ఏ నైట్రోజన్ ఆటమ్ ఫ్రమ్ ఇట్స్ ఎమినో గ్రూప్. అంటే ఓన్లీ కార్బన్ ఆటమ్స్ మాత్రం వస్తాయి, ఎన్ అనేటటువంటిది రాదు మనకి ఎమినో యాసిడ్ నుంచి, ఫీనైల్ ఎలనిన్ డెరివేటివ్స్ నుంచి. ఇంతకుముందు చెప్పిన రెండింటిలో కూడా C5N చూడ ఎన్ ఉంది, ఇక్కడ C4N అని చెప్పేసి అంటే ఎమినో యాసిడ్లో నుంచి మనకు వచ్చేటటువంటి బిల్డింగ్ బ్లాక్. ఇక్కడ C4N అంటే మనకి ప్రతి దానిలో కూడా చూడండి ఇక్కడ ఆర్నితిన్ లోపల C4N బిల్డింగ్ బ్లాక్. అంటే ఆర్నితిన్ ఎమినో యాసిడ్ నుంచి కార్బన్స్ ప్లస్ నైట్రోజన్ వస్తుంది, అది పైరిడిన్ రింగ్ ఫార్మేషన్ జరుగుతుంది. తర్వాత మనకు కావాల్సినటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ చేస్తుంది ట్రోపిన్ అనేటటువంటిది. అలాగే లైసిన్ డెరివేటివ్స్ నుంచి మనకి ఎల్ ఎమినో యాసిడ్ అంటే లైసిన్ నుంచి C5N బిల్డింగ్ బ్లాక్ అనేటటువంటిది ఏర్పడి పైపరిడిన్ ఫార్మేషన్ చేసి దాని నుంచి మనకు కావాల్సినటువంటి నెంబర్ ఆఫ్ ఆల్కలైడ్స్ ఫార్మేషన్ చేస్తుంది. ఇక్కడైతే అలాగా ఎన్ నైట్రోజన్ని ఇవ్వట్లేదు ఎమినో యాసిడ్, ఓన్లీ కార్బన్ ఆటమ్స్ C6C3 C6C2 C6C7 అంటే ఇలాగ కార్బన్ ఆటమ్స్ మాత్రం ఇస్తుంది, కానీ నైట్రోజన్ ఆటమ్ అనేటటువంటిది రాదు ఎమినో యాసిడ్ నుంచి. ఇక్కడ ఎఫిడ్రిన్ ద మెయిన్ ఆల్కలైడ్ స్పీసీస్ ఆఫ్ ఎఫిడ్రా అండ్ వాల్యుబుల్ నాజల్ డికాగ్నైజేషన్ అండ్ బ్రాంకియల్ అంటే మనకి ముక్కుకు సంబంధించి రెస్పిరేటరీకి సంబంధించినటువంటి డిసీజెస్ మెడిసిన్ లాగా యూజ్ చేసుకుంటారు. ఇక్కడ ఎల్ ఫినైల్ ఎలనిన్ అనేటటువంటి కాంపౌండ్ కాస్త పైరువిక్ యాసిడ్ కింద ఫార్మేషన్ జరిగి ఆ పైరువిక్ యాసిడ్ అనేటటువంటిది ట్రాన్సెమినేషన్ జరుగుతుంది. ట్రాన్సెమినేషన్ జరిగి మనకు కావాల్సినటువంటి క్యాథియోనైన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడి ఈ క్యాథియోనైన్ నుంచి మనకి ఎఫిడ్రైన్ అలాగే సూడో ఎఫిడ్రైన్ అనేటటువంటి కాంపౌండ్స్ ఫార్మేషన్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏ విధంగా ఫినైల్ ఎలనిన్ లోపల సైడ్ చైన్ ఏ విధంగా డిగ్రేడేషన్ జరిగింది, అది రిప్లేస్ చేయబడి పైరువిక్ యాసిడ్తో ఎలాగా యాడ్ అవ్వింది అనేది మీకు ఇక్కడ చూపించడం జరిగింది. అదంతా మనకు అవసరం లేదు. ఫినైల్ ఎలనిన్ అనేటటువంటిది కాస్త మనకి సినమిక్ యాసిడ్ కింద ఏర్పడి దాని నుంచి పైరువిక్ యాసిడ్ యాడ్ అయ్యి డీకార్బాక్సిలేషన్ జరిగి మనకు ఫైనల్గా ట్రాన్స్ఎమినేషన్ జరిగి క్యాథియోనిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. అంటే ఫినైల్ ఎలనిన్ నుంచి మనకి క్యాథియోనిన్ ఏర్పడి క్యాథియోనిన్ నుంచి ఎఫిడ్రైన్ సూడో ఎఫిడ్రైన్ అనేటువంటి కాంపౌండ్స్ ఏర్పడతాయని చెప్పేస్తే సరిపోతుంది.
అంటే ఇది ఒక రకంగా మనకి ఫినైల్ ఎలనిన్ అనేటటువంటి కాంపౌండ్ నుంచి ఏర్పడేటటువంటిది. అలాగే థైరోసిన్ డెరివేటివ్స్, మనకి సిగ్మిక్ పాత్వే లోపల థైరోసిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడింది కదా, అదే ఎమినో యాసిడ్ ఏర్పడింది కదా. ఆ ఎమినో యాసిడ్ మనకి ఫస్ట్ ఎసెన్షియల్ ఇంటర్మీడియట్ ఇస్ ద డోపమైన్. డోపమైన్ ఈజ్ ద ప్రికాసర్స్ ఇన్ ద బయోసిన్స్ ఆఫ్ పెపవరిన్. అంటే మనకి థైరోసిన్ నుంచి ఏర్పడేటటువంటి కాంపౌండ్స్, ఇక్కడ మార్ఫిన్ని మీకు ఎగ్జాంపుల్గా కోయిడిన్ అండ్ మార్ఫిన్ వీటిని ఎగ్జాంపుల్గా మెన్షన్ చేస్తాము. థైరోన్ నుంచి వచ్చేటటువంటి మనకి డోపమైన్ అనేటటువంటి కాంపౌండ్ ఇంటర్మీడియట్ కింద ఏర్పడుతుంది అనమాట థైరోసిన్ నుంచి. ఇక్కడ పైపరిన్ కానీ బెర్బెరిన్, మార్ఫిన్ అంటే ఇవన్నీ కూడా మనకి థైరోసిన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ నుంచి ఫార్మేషన్ జరుగుతాయి. అంటే థైరోసిన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఏ ప్రికాసర్స్ ఫర్ ద హ్యూగ్ ఫ్యామిలీ కంటైనింగ్ ఆల్కలైడ్స్. ఇక్కడ మీకు బయోసిన్సిస్ ఆఫ్ మార్ఫిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం ఏమంటాము నల్లమందు అని చెప్పేసి అంటారు, అందులో ఉంటుంది. ఏ రేంజ్ ఆఫ్ సిమిలర్ కాంపౌండ్స్ లైక్ ద ఓపియం ఆల్కలైడ్స్, దిబయన్ అండ్ కోడైన్ అనేటటువంటివి ఆర్ ద డిరైవ్డ్ డ్యూరింగ్ ఫార్మేషన్ ఆఫ్ మార్ఫిన్. అంటే ఇక్కడ థైరోసిన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ని యూజ్ చేసుకుని 3,4-డైహైడ్రాక్సిఫినైల్ ఇథైలమైన్ అనేటువంటి కాంపౌండ్, అలాగే 3,4-డైహైడ్రాక్సిఫినైల్ పైరువిక్ యాసిడ్ అంటే 2 రియాక్షన్స్ జరగడం ద్వారా మనకి కాంపౌండ్ ఏర్పడుతుంది. ఇలా వచ్చినటువంటి 3,4-డైహైడ్రాక్సిఫినైల్ పైరువిక్ యాసిడ్ కాస్త మనకి ఇక్కడ డిఫరెంట్ ఫార్మేషన్ అంటే నార్లడోనోసోలిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడి దాని నుంచి మనకు కావాల్సినటువంటి సాల్యూటెనడినాల్ అనేటటువంటిది ఏర్పడి దాని నుంచి కోయిడిన్ అలాగే మార్ఫిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది అనమాట. అంటే థైరోసిన్ నుంచి ఈ విధంగా ఏర్పడుతుందని చెప్పేసి మీకు మెన్షన్ చేయడం ప్రతిదానికి, అంటే బయోసిన్సే పాత్వే గురించి మెన్షన్ చేయాలి కాబట్టి ఇంతలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం దీని గురించి. అంటే ఇదేంటి మనకి మార్ఫిన్ అనేటటువంటిది మనకి థైరోసిన్ డెరివేటివ్ పార్ట్స్ నుంచి ఏర్పడుతుంది, ఓపియం ప్లాంట్లో నుంచి. ట్రిప్టోఫాన్, ఇది ఒక ఎమినో యాసిడ్ మనకి ట్రిప్టోఫాన్. ఈ ట్రిప్టోఫాన్ అనేటటువంటి డెరివేటివ్స్ ఏంటి, అబౌట్ 1200 డిస్సిమిలర్ కాంపౌండ్స్, ద ఎంటైర్ ఆఫ్ విచ్ are tryptophan derivatives have been isolated till today. The tryptophan derivatives correspond to 25% of all known alkaloids and many of them are medicinally valuable. అంటే మనకి ట్రిప్టోఫాన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ నుంచి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏర్పడతాయి అన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ ఆల్కలైడ్స్ ఏర్పడుతున్నాయి. ఇంచుమించుగా ఆల్కలైడ్స్ లోపల 25% ఆఫ్ ఆల్కలైడ్స్ దట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ట్రిప్టోఫాన్. మనం సిగ్మిక్ పాత్వే లోపల డిస్కస్ చేసేటప్పుడు ఎమినో యాసిడ్స్ ఫార్మేషన్ జరుగుతాయి, అక్కడ ట్రిప్టోఫాన్, థైరోసిన్, ఫినైల్ ఎలనిన్ అనేటటువంటి అదే ఎమినో యాసిడ్స్ ఫార్మేషన్ చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనం ఆ ట్రిప్టోఫాన్, ఫినైల్ ఎలనిన్ అలాగే థైరోసిన్ వాటి నుంచి ఏర్పడేటటువంటి ఆల్కలైడ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే చూడండి, మీకు ఆ ముందు ఆ ప్రాసెస్లు ఎందుకు చెప్పాం, ఇక్కడ బయోసిన్సిస్ ఆఫ్ ద ఆల్కలైడ్స్కి కనెక్ట్ అయినటువంటి టాపిక్ కాబట్టి. అంటే ఇక్కడ ఇంచుమించుగా 25% ఆల్కలైడ్స్ అనేటటువంటి ట్రిప్టోఫాన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ నుంచి ఏర్పడుతున్నాయి మనకి, అవునా. ట్రిప్టోఫాన్ అండ్ ఇట్స్ డీకార్బాక్సిలేటెడ్ ప్రోడక్ట్ ట్రిప్టమైన్, అంటే డీకార్బాక్సిలేషన్ ప్రాసెస్ చేయడం ద్వారా వచ్చినటువంటి కాంపౌండ్ ట్రిప్టోఫాన్ని డీకార్బాక్సిలేషన్ చేస్తే ట్రిప్టమైన్ అనేటటువంటి కాంపౌండ్ వస్తుందన్నమాట. are precursors for the biosynthesis of broad range of indole alkaloids of which the Vinca and Rauwolfia, Vinca rosea and Rauwolfia serpentina అనేటటువంటి ప్లాంట్స్ ఉన్నాయి కదా మనకి. వింకా లోపల విన్బ్లాస్టిన్, విన్క్రిస్టిన్ అనేటటువంటి ఆల్కలైడ్స్ ఉంటాయి. రావుల్పియా సర్పెంటైనా లోపల రెసర్పిన్, సర్పెంటైన్, డైరెసర్పిన్ అనేటటువంటి కాంపౌండ్స్ ఉంటాయి కదా. అవన్నీ కూడా అజ్మెలిసిన్, అజ్మెలోనిన్ ఇవన్నీ కూడా మనకి ఆల్కలైడ్స్. ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. వెంకానేమో క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఉపయోగించేటటువంటివి, రావుల్పియా సర్పెంటైన్ అనేటువంటి బీపీ
అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోలర్, హైపర్టెన్సివ్ కంట్రోలర్ కోసం ఉపయోగపడుతున్నటువంటి ఆల్కలైడ్స్ అన్నమాట. అదర్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్సో ఇన్ ద ఆల్కలైడ్స్ బిలాంగింగ్ టు ఫ్యామిలీస్ లైక్ ఎపోసైనేసి, లోగానియేసి అండ్ రూబియేసి. రూబియేసి ట్యూబర్క్యూలో అంటే మనకి ఎపోసైనేసి, లోగానియేసి, రూబియేసి ఈ ఫ్యామిలీస్లో ఎక్కువగా ఆల్కలైడ్స్. ఎపోసైనేసి ఫ్యామిలీ మెంబర్ మనకు తెలిసింది, రావుల్పియా సర్పెంటైనా వింకా, ఇవి రెండు కూడా ఎపోసైనేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొక్కలే. అంటే వీటి లోపల మనకి ఈ ఆల్కలైడ్స్ ఎక్కువగా ఉండడం ఉంటుంది. ఆల్కలైడ్ ఫ్యామిలీస్ కింద మెన్షన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి డి ట్యూబర్క్యులోరైన్, డి ట్యూబర్క్యులోరైన్ అనేటటువంటి కాంపౌండ్, ద యాక్టివ్ కాంపోనెంట్స్ ఆఫ్ కుర్కెరే, కురేరే అంటే అంటాము, కురేరే ఈజ్ ఆల్సో ఏ ట్రిప్టోఫాన్ డెరివేటివ్. ట్రిప్టోఫాన్ నుంచి ఏర్పడేటువంటి కాంపోనెంట్. ట్రిప్టోఎమైన్ ఆన్ కండెన్సేషన్ విత్ సికలాగినిన్ ప్రొడ్యూసెస్ విన్కోసైడ్, ఏ నైట్రోజీనస్ గ్లూకోసైడ్. Some of the indole alkalides in vinca are formed from the vincoside. అంటే వింకా లోపల ఏర్పడేటటువంటి, అంటే వింకా రోజా మొక్కలో ఏర్పడేటటువంటి కాంపౌండ్స్ వింకోసైడ్ నుంచి ఏర్పడవచ్చు. లేదా సమ్ ఆఫ్ ఏంటి ఇండోల్ గ్రూప్స్ ఉంటాయన్నాం కదా. ఇండోల్ గ్రూప్ అంటే ఏంటి? ట్రిప్టోఫాన్. ట్రిప్టోఫాన్లో ఇండోల్ గ్రూప్ ఉంటుంది. ఆ ఇండోల్ గ్రూప్ అనేటటువంటిది మనకు ఏర్పడేటటువంటి ఆల్కలైడ్ స్ట్రక్చర్లో ప్రజెంట్ అయి ఉంటాయి. మీకు విన్ ప్లాస్టిన్ విన్ క్రిస్టిన్ చెప్పేటప్పుడు అంత స్ట్రక్చర్ లోపల మీకు ఖచ్చితంగా ఈ ట్రిప్టోఫాన్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ క్లియర్గా కనబడుతుంది, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే. ట్రిప్టోఫాన్ కాస్త ట్రిప్టమైన్ అనేటటువంటి కాంపౌండ్ కింద ఏర్పడి, ఆ అంటే ఇక్కడ ఎందుకు ఎలా ఏర్పడుతుంది? డీకార్బాక్సిలేషన్, లాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ జరగడం ద్వారా ట్రిప్టమైన్ ఏర్పడుతుంది. ఈ ట్రిప్టమైన్ అనేటువంటిది సికలాగినిన్ అనేటటువంటి కాంపౌండ్, ఇవి రెండు కలిసి మనకి స్ట్రిప్టోసైడిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది అన్నమాట. దీని లోపల రీఅరేంజ్మెంట్స్ జరిగి ఫైనల్గా ఈ రకంగా ఉండేటటువంటి రెస్పరిన్ అంటే రిసర్పిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. అంటే రావుల్పియా సర్పెంటైనాలో ఉండేటటువంటి కాంపౌండ్. ఇందులో మనకి ఇండోల్ గ్రూప్ కనపడుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇండోల్ గ్రూప్ ఉంది కదా, ఒక బెంజిన్ రింగ్, ఒక పెంటా షేప్లో అంటే 5 యాంగిల్స్ ఉన్నటువంటి NHతో కూడుకున్నటువంటిది. అదే స్ట్రక్చర్ మీకు ఇందులో కనబడుతూ ఉంటుంది. అంటే అందులో నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది మనకి ట్రిప్టోఫాన్. అంటే అందులో ఉన్నటువంటి ఇండోల్ గ్రూపు ఈ రిసర్పిన్ అనేటటువంటి కాంపౌండ్ లోపలికి ట్రాన్స్ఫర్ అయ్యింది. దాని ద్వారా మనకి కావాల్సినటువంటి ఆల్కలైడ్ ఫార్మేషన్ జరిగిందనమాట. ఈ ఆల్కలైడ్ ఏర్పడడానికి మనకి షిఫ్ట్స్ బేస్ అనేటటువంటిది అవసరమయ్యింది. అంటే మనకి ఈ విధంగా ఎమినో యాసిడ్స్ నుంచి డిఫరెంట్ ఆల్కలైడ్స్ అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ డిఫరెంట్ ఆల్కలైడ్స్ అంటే ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటి ఈ 4 ఎమినో యాసిడ్స్ గురించి చెప్పుకున్నాం కదా, 4 5 చెప్పుకున్నాం. 5 ఎమినో యాసిడ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్నిథిన్ డెరివేటివ్స్ అని, మనకు ఆర్నిథిన్ అనేటటువంటిది ఎమినో యాసిడ్, కాకపోతే నాన్ ప్రోటీన్ ఎమినో యాసిడ్ కింద మెన్షన్ చేసుకుంటాము. అది యూరిన్ సైకిల్లో నుంచి ఏర్పడుతుంది యానిమల్స్లో అయితే, అదే ప్లాంట్స్లో అయితే గ్లూటమేట్ నుంచి ఏర్పడుతుంది అని చెప్పేసి. దానిలో మనకి ఎగ్జాంపుల్గా ఆర్నిథిన్ డెరివేటివ్స్ నుంచి ఏర్పడేదానికి ఎగ్జాంపుల్గా మనం ట్రోఫైన్ అనేటటువంటి కాంపౌండ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే బెల్లడోనా, ఎట్రోపా బెల్లడోనా అని చెప్పేసి అందులో ఉంటుంది. అలాగే లైసిన్ కాంపౌండ్ నుంచి, అంటే లైసిన్ ఎమినో యాసిడ్ పార్ట్ నుంచి మనకి ఏ విధంగా ఏర్పడుతుందన్నా, లైసిన్ అనేటటువంటిది అంటే ఇంచుమించుగా ఎల్లో ఆర్నిథిన్ లైసిన్ రెండు కూడా అనలాగస్ అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాము. లైసిన్ అనేటటువంటిది డైరెక్ట్గా మనకు కావాల్సినటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ చేయకుండా మధ్యలో డెల్టా పైపరిడిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పరుస్తుంది. ఆ పైపరిడిన్ రింగ్ నుంచి అంటే 6 మెంబర్డ్ పైపరిడిన్ రింగ్ అనేటటువంటిది మనకి ఈ ప్రాసెస్ లోపల
ఇక్కడ ఏం చెప్పుకున్నాం ఇందులో మనం ఎమినో యాసిడ్లో ఉండేటటువంటి మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి ఆర్నితో డెరివేటివ్స్లో కూడా అంటే మనం మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది, అందుకే అంతలాగా మరీ ఎక్స్ప్లెయిన్ చేయడం దీని గురించి. ఇక్కడ ఏమన్నామో ఆర్నిథిన్ ఎమినో యాసిడ్ నుంచి C4N బిల్డింగ్ బ్లాక్ అనేటటువంటిది మన ఆల్కలైడ్లోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది వయా పైరోలిడిన్ రింగ్ నుంచి. అంటే పైరోలిడిన్ ద్వారా మనకి ఏ ఆల్కలైడ్ అయితే తయారవుతుందో ఆ ఆల్కలైడ్లోనికి. ఇక్కడ మీకు ట్రోపైన్ అనేటువంటి కాంపౌండ్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. అలాగే లైసిన్ డెరివేటివ్స్ అనేటటువంటిది లైసిన్ కాస్త మనకి డైరెక్ట్గా ఫార్మేషన్ చేయకుండా పైపరడిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పాటు చేస్తుంది. లైసిన్ లోపల మనకు వచ్చేటటువంటి బిల్డింగ్ బ్లాక్ ఏమని చెప్పుకున్నాం, C5N బిల్డింగ్ బ్లాక్ అని చెప్పుకున్నాం. అది కాస్త పైపరడిన్లో నుంచి నెక్స్ట్ ఫార్మేషన్ జరిగి ఆల్కలైడ్లోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం ఇక్కడ ఈ ఆల్కలైడ్కి ఎగ్జాంపుల్గా పెల్టెరైరిన్ అనేటటువంటి సూడో పెల్టెరైరిన్ అనేటటువంటి కాంపౌండ్ గురించి మెన్షన్ చేసుకున్నాం. ఫీనైల్ ఎలనిన్ డెరివేటివ్స్ నుంచి అంటే ఫీనైల్ ఎలనిన్. ఇక్కడైతే నైట్రోజన్ అనేటటువంటిది మనకి ఎమినో యాసిడ్ నుంచి రావట్లేదు, ఓన్లీ కార్బన్ పార్టికల్స్ మాత్రమే వస్తున్నాయి, కార్బన్ యాటమ్స్ మాత్రమే వస్తున్నాయి. ఫీనైల్ ఎలనిన్ అనేటటువంటిది కాస్త మనకి క్యాథియోనైన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పరిచి ఆ క్యాథియోనైన్ నుంచి ఎఫిడ్రైన్ సూడో ఎఫిడ్రైన్ అనేటటువంటి కాంపౌండ్స్ని ఏర్పరుస్తుంది అన్నమాట. అలాగే థైరోసిన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ ఉంది కదా, ఈ థైరోసిన్ ఎమినో యాసిడ్ మనకి డైరెక్ట్గా మార్ఫిన్ అనేటటువంటి కాంపౌండ్ ఫార్మేషన్ చేయకుండా మనకి ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ కింద డోపమైన్ అనేటటువంటిది ఏర్పరుస్తుంది అన్నమాట. ఆ డోపమైన్ ఏర్పడిన తర్వాత దాని నుంచి మనకి కాయిడిన్ మార్ఫిన్ అనేటటువంటి ఆల్కలైడ్స్ ఫార్మేషన్ జరుగుతాయి. ఇవి మనకి ఓపియం ప్లాంట్లో ఏర్పడేటటువంటివి అన్నమాట. అలాగే ట్రిప్టోఫాన్ అన్నాం అంటే ఏంటి, ట్రిప్టోఫాన్ ఇండోల్ గ్రూప్ ఉన్నటువంటి ఎమినో యాసిడ్ మనకి ఇది. ఈ ఇండోల్ గ్రూప్ అంటే ఇది అంటే ట్రిప్టోఫాన్ ఎమినో యాసిడ్ నుంచి నియర్ ఆఫ్ ఆల్కలైడ్స్లో ఇంచుమించుగా 25% ఆఫ్ ఆల్కలైడ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది ట్రిప్టోఫాన్ నుంచే ఏర్పడతాయని చెప్పేసి మెన్షన్ చేసుకోవడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ వింకా రోజియా అండ్ రోజియా రావుల్పియా సర్పంటైనా అనే ప్లాంట్స్ని ఎగ్జాంపుల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ఇక్కడ ఏంటంటే ఎఫోసైనేసి ఫ్యామిలీ మెంబర్స్ ఇవి రెండు కూడా ట్రిప్టోఫాన్ అనేటటువంటిది కాస్త డీకార్బాక్సిలేషన్ జరిగి ట్రిప్టోఎమైన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడి ఈ ట్రిప్టోఎమైన్ కాస్త సికలోగనిన్ అనేటటువంటి దాంతో కండెన్సేషన్ జరగడం ద్వారా మనకి స్ట్రిక్టోసైడిన్ అనేటటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. అది కాస్త అంటే ఏంటి వింకోసైడ్స్ అందులో ఆల్డాల్ గ్రూప్ అనేటటువంటిది ఇండోల్ గ్రూప్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ ఇండోల్ గ్రూప్ అంటే ట్రిప్టోఫాన్లో ఇండోల్ గ్రూప్ ఉంది కాబట్టి ఇండోల్ గ్రూప్ అనేటటువంటిది మనకి ఫార్మేషన్ జరిగేటటువంటి ఆల్కలైడ్ ఏదైతే ఉందో అందులో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా రావుల్పియా సర్పంటైనాలోని రెసర్పిన్ అనేటటువంటి కాంపౌండ్ని ఎగ్జాంపుల్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఇది ఎగ్జామినేషన్ పర్పస్కి ఇప్పటి వరకు బయోసిన్సిస్ ఆఫ్ ఆల్కలైడ్స్ గురించి ఎగ్జామినేషన్లో 2 times అడగడం జరిగిందండి. ఇంపార్టెంట్ అన్నమాట. మీకు ఇలా స్ట్రక్చర్స్ వేయడం లేకపోయినా కనీసం నేమ్స్ తోటి అంటే ట్రిప్టోఫాన్ నుంచి ట్రిప్టోఎమైన్ ఏర్పడిందండి. ట్రిప్టోఎమైన్ సికలాగినిన్ అనేటటువంటి కాంపౌండ్తో కలిసి స్ట్రిక్టోసైడిన్ ఏర్పడి దాని నుంచి మనకి రెసర్పిన్ అనేటువంటి కాంపౌండ్ ఏర్పడింది. అంటే స్ట్రక్చర్స్ ప్రతిదానికి వేయలేం కదా. ఇక్కడ 10 మార్క్స్కి అడుగుతున్నారు ఎస్ఏ క్వశ్చన్. ఇక్కడ 5 ఎమినో యాసిడ్స్ నుంచి ఏర్పడని చెప్తున్నా. ఈచ్ వన్ 2 marks కింద డివైడ్ చేసుకోవచ్చు మనం. అంటే 10 marks అంటే బయోసిన్సిస్ ఆఫ్ ఆల్కలైడ్స్. దీన్ని మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఎస్ఏ క్వశ్చన్కి అడుగుతున్నారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు షార్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. అందులో బేసిక్ ఏంటి అనేటటువంటిది ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే మనకి ఏ ఎమినో యాసిడ్లో ఉండేటటువంటి స్ట్రక్చరు మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆల్కలైడ్ లోపలికి అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అలా అబ్జర్వ్ చేస్తేనే మనం ఈజీగా మీకు క్లియర్గా అర్థమవుతుంది.
అంటే ఇప్పుడు మన ట్రిప్టోఫాన్ లోపల ఇండోల్ గ్రూప్ ఉంది కాబట్టి ఆల్కలైడ్ లోపలికి ఇండోల్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అవ్వడం. అలాగే ఫీనైలాలనిన్లో అయితే వితౌట్ నైట్రోజన్ ఓన్లీ కార్బన్ ఆటమ్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవ్వడం. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలన్నమాట. లైసిన్ లోపల అయితే C5N అనేటటువంటి బిల్డింగ్ బ్లాక్ ట్రాన్స్ఫర్ అవ్వడం. ఆర్నిథిన్లో అయితే C4N అనేటటువంటి బిల్డింగ్ బ్లాక్ ట్రాన్స్ఫర్ అవ్వడం. అంటే అవి ఎమినో యాసిడ్లో నుంచి మనకి ఆల్కలైడ్స్లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇలాంటి మెయిన్ పాయింట్స్ని ఇంక్లూడ్ చేస్తూ మీరు బయోసింథసిస్ ప్రాసెస్ని ఈజీగా రాయొచ్చు అన్నమాట. అంటే ఎక్స్ప్లెనేషన్లో కొంచెం ఎక్కువగా కనబడినా మీరు షార్ట్ చేసి రాయడానికి చాయిస్ ఉన్నటువంటి ఎస్ఏ క్వశ్చన్. అంటే మ్యాక్సిమం ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ ఉద్దేశంతో మీరు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ ద బయోసింథసిస్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. ఎమినో యాసిడ్ అంటే బయోసింథసిస్ ఆఫ్ ఆల్కలైడ్స్. అంటే బయోసింథసిస్ ఆఫ్ ఆల్కలైడ్స్ దట్ ఈస్ కమ్ ఫ్రమ్ ది ఆల్కలైడ్స్ దేని నుంచి వస్తున్నాయి? ఎమినో యాసిడ్స్ నుంచి వస్తున్నాయి. ఆ ఎమినో యాసిడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? షిక్మిక్ పాత్వే ద్వారా వస్తున్నాయి. చూసారా, 1 to another కనెక్ట్ అవ్వడం. అంటే ఎమినో యాసిడ్స్ నుంచి ఆల్కలైడ్స్ ఫార్మేషన్ జరగడం అనమాట. దీన్నే మనం బయోసింథసిస్ ఆఫ్ ఆల్కలైడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది.